గురించి ఒక నాలెడ్జ్ గురించి నాకైతే తెలిసినంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే. ఇప్పుడు మనకి ఈ రోజుతో 30 days అనేది మనకి కంప్లీట్ అయింది, కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవితేజ అండి. నేను బాలాజీ నగర్ లో రవితేజ మొబైల్స్ నెల్లూరులో అండి. ప్రెసెంట్ 9 years నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జస్ట్ మొబైల్ వచ్చిందా, ఓపెన్ చేసామా, దాని ట్రబుల్ షూట్ అనేది నాకైతే తెలియదండి వాస్తవంగా. నుంచి మీకు ట్రబుల్ షూట్ అనేది రాదంటున్నారు. సో మీరు ఛార్జింగ్ పిన్ వేసే వల్ల ఛార్జింగ్ పిన్ వేసే మైకులు కానీ స్పీకర్ కానీ మొబైల్స్ అన్ని ఓపెన్ చేసేవాళ్ళు. సరే, ఒక చిన్న ఐసీ ఏదన్నా ఓపెన్ చేసేవాళ్ళు? ఓపెన్ చేస్తాను, కానీ దాని విధానం తెలియదు. వేసే విధానం నాకు ఎలా చేయాలా ఏంది అనేది తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న కాంపోనెంట్ నుంచి మన డబుల్ డెక్కర్ ఐసీ దాకా నేను చెప్పడం జరిగింది. మీ చేత నేను దగ్గర లేదంటే చెప్పేసి మిమ్మల్ని వదిలేసానా, మీరు ప్రాక్టికల్ చేసుకోండి అని చెప్పేసి? లేదు, పక్కకు వచ్చి మీ హ్యాండ్ ఎలా రైజ్ అవుతుంది, ఎవ్రీ సెక్షన్, ప్రతి ఒక్క ఐసీ కూడా దగ్గరుండి మా చేత చేయించాను. మీరు పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను. సింగిల్ టేక్ లో చేయగలుగుతాను. ఓకే, మీరు పెట్టిన డబ్బులకి వర్తబుల్ లో గానీ ఏదైనా కానీ నేను బయట అయితే ఎక్కడ చూడలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పక్కన సార్ ఉండేది, పక్కన నిలబడి ఇలా చేయాలా, ఇలా అని చేయాలా, పర్టికులర్ గా ఈ సెక్షన్ ఇలా చేయాలా అనేది చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక డెడ్ మొబైల్స్ మీరు ఏమైనా రిపేర్ చేసుకున్నారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? చేశాను. ఇక్కడికి ఏం మొబైల్స్ ఏమన్నా చెప్పగలరా వాళ్ళకి? జస్ట్ మీకు గుర్తున్న వరకు చెప్పండి. అంటే మనం ఆ వీడియోస్ ఏమి మనం పెట్టలేదు. సో అంటే మనం ఇక్కడ కొంతమంది రిపేర్లు అయితే చేసుకున్నారు. లైవ్ లో మీ మొబైల్స్ మీరు రిపేర్ చేసుకున్నారా లేదా? చేసుకున్నాను. మీరు నిజాయితీగా మన ఆ వీడియో చూసే వాళ్ళకి చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ఒక మొబైల్ చెప్పండి, మీరు ఏం రిపేర్ చేశారు ఒక మొబైల్? నేను నా స్వతహాగా అంటే 3 మొబైల్స్ ఇక్కడికి వచ్చి 3 మొబైల్స్ చేశాను. లైటింగ్ సెక్షన్ ఒకటి చేశాను, డెడ్ మొబైల్ ఒకటి చేశాను, గ్రాఫిక్ ఐసీ అంటే డిస్ప్లే లో అనేది లైటింగ్ అట్లా వచ్చి అలా ఆగిపోయేది అనమాట. అది దాదాపు ఒక 3-4 షాప్స్ లో నేను చెక్ చేశాను. మదర్ బోర్డ్ ఇష్యూ అని చెప్పారు, కానీ నా మొబైల్ నా చేత్తోనే దగ్గర ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఇలా లైన్ ఇలా వెళ్తుంది అలా ఇలా చెక్ చేయండి, నా చేత్తోనే మొబైల్ అనేది రెడీ అవ్వడం జరిగింది. సార్, ఎవరైనా రావాలనుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ ఇది కొత్తగా పెట్టిన ఇన్స్టిట్యూట్ కదా, అక్కడ సబ్జెక్ట్ ఉంటుందా లేదా, ఆ అబ్బాయి సరిగా చెప్తాడా లేదా అనేది ఎవరికన్నా డౌట్స్ ఉంటే వాళ్ళకి మీరు చెప్పగలిగేది ఏంటంటే, మీరు ఆల్రెడీ రిపేర్లు అయితే చేసుకున్నారు. సో వాళ్ళకి చెప్పే మీ సజెషన్, మీ తరపు నుంచి వాళ్ళకి చెప్పే, అంటే రావాలి అనుకొని చెప్పి ఆగిపో ఉన్నారు కదా, వెళ్ళలేము, అసలు సబ్జెక్ట్ ఉంటుందో ఉండదో అనే డౌట్ తో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. సో అన్న ఇప్పుడు సింగిల్ టేక్ డబుల్ డెక్కర్ గానీ ఒక ట్రబుల్ షూట్ చేయడం గానీ అన్ని చేస్తున్నారు. సో అట్లాగా మీరు అలా ఆగిపోయే వాళ్ళకి మీరు మన ఇన్స్టిట్యూట్ కి రావచ్చు అనే దానికి సజెషన్ చేస్తారా? చేయరా? సజెషన్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తాను నేను. ఎందుకనంటే ఒక సబ్జెక్ట్ గురించి, ఒక నాలెడ్జ్ గురించి నాకైతే తెలిసినంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే. ఎందుకంటే నేను 4-5 దగ్గర నేను చూసిన తర్వాత వాళ్ళ యొక్క స్కిల్స్, అంటే వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొచ్చిన స్కిల్స్ అంటే అక్కడ ఏంటంటే ఆ సార్స్ ఏంటంటే వాళ్ళు మామూలుగా చెప్తారు. ఇక్కడ మనకి ఏంటంటే సెక్షన్ టు సెక్షన్ అనమాట. ఎవ్రీ సెక్షన్ లో ప్రతి లైన్ గురించి ప్రతిదీ మన పక్క నుండి మన చేతితో చేపిస్తారు అనమాట సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు హ్యాపీ హ్యాపీ.